1990లో చరిత్ర ఒక మలుపు తిరిగి 80లో అభివృద్ధి నమూనా మారింది. ఇందిరాగాంధీ మొదటి టర్ములో పేదరికము, దళితులు, ఆదివాసీలు ఆమె మొత్తం ఆలోచన క స చిన్నకారు రైతులు చిన్న సన్నకారు ఆమె రైతులు. మొత్తంగా ఆమె 20 పాయింట్స్ చూస్తే అది పేద ప్రజల పక్షాన ఉన్నటువంటి ఎజెండా ఉంటుంది దాంట్లో. సరే ఆమె భిన్న కారణాల వలన ఓడిపోయింది. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు ఆమె మోడల్‌తో దే వర్ నాట్ హ్యాపీ. సమాజంలో వస్తున్న భిన్నమైన సమస్యలకు పరిష్కార మార్గాలు రాకపోవడం, నిరుద్యోగం పెరగడం, సమాజంలో అలజడి చాలా పెరగడం. ఈ మొత్తంగా ఈ అసంతృప్తి 69, 70లో ప్రపంచవ్యాప్తంగా ఒక అసంతృప్తి వచ్చింది. మన దేశంలో కూడా సెసెషనిస్ట్ ఉద్యమాలు వచ్చినాయి, సెపరేట్ నేషనలిస్ట్ ఉద్యమాలు వచ్చాయి, రీజనల్ మూవ్‌మెంట్స్ వచ్చినాయి, సబ్ రీజనల్ తెలంగాణ ఉద్యమం కూడా 69లో వచ్చిన భాగమే. దాంట్లోనే నక్సల్బరీ ఉద్యమం. భిన్న ఉద్యమాల్లో భాగంగా ఇది అక్కడ ఒక నక్సల్బరీ ఉద్యమం ఉంది. దానికి దీనికి తేడా ఏమిటంటే అది ఒక సాయుధ పోరాటము. మొత్తంగా రాజ్యాన్ని మనము దాన్ని మొత్తంగా రాజ్యాన్ని ఆక్రమించుకుంటే తప్పించి, రాజ్యాధికారం వస్తే తప్పించి ఈ ఆదివాసీలకు కానీ మిగతా వాళ్ళకు రక్షణ లేదు అనే ఒక అవగాహన మీద మీకు ఆ ఉద్యమము వచ్చింది. అన్ని ఉద్యమాలు ఏదో ఒక రంగా అణిచిపోయేస్తారు కానీ ఇది 55 ఏళ్ళ దాకా కొనసాగింది. ఈ కొనసాగిన తర్వాత మీరు 80ని ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే ఇందిరాగాంధీ రెండోసారి గెలిచినప్పుడు ఆమె యొక్క భాష మారింది, ఆమె ఆలోచన విధానం మారింది. సరే ఆమె అకస్మాత్తుగా చనిపోవడము. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక అభివృద్ధి పెట్టుబడిదారీ అభివృద్ధి తప్పించి ఇక ఈ దేశానికి నెహ్రూ గారి మోడల్ కానీ, మిక్స్డ్ ఎకానమీ కానీ, వెల్ఫేరిజం కానీ ఇవి పనికిరావు. ఆయన ఆలోచనలోనే అభివృద్ధి అంటే పారిశ్రామికీకరణ వేగంగా దిగడము, జీడిపి పెరగడం, పెట్టుబడులను ఆకర్షించడము, పెట్టుబడికి కావాల్సిన అవకాశాలు కల్పించడం. ఒక్కసారి మనం పెట్టుబడిదారీ వ్యవస్థలు పడిపోయిన తర్వాత ఇక పెట్టుబడి తాను ముందుకు పోవడం కొరకని దానికి ఖనిజ వనరులు కావాలి, కలప కావాలి, అడవిలో ఉండే సంపద కావాలి, సరే మిగతా సంపద కూడా. దానివల్ల మోడల్ మారింది. 80 నుంచి ఉద్యమం పెరుగుతూ వచ్చింది. 90లో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్, చిదంబరం ఈ కాంబినేషన్లో మీకు మొత్తంగా మన మార్కెట్ని తెరిచాము. ఇక దేశంలో పెట్టుబడి ఎక్కడి నుంచైనా రావచ్చు. పెట్టుబడి ఒకసారి దానికి తలుపులన్నీ తెరిచిన తర్వాత అడవిలో ఉండే తలుపులు కూడా కంప్లీట్గా తెరిచారు. అందుకని మన్మోహన్ సింగ్ గ్రేటెస్ట్ సెక్యూరిటీ థ్రెట్ టు ఇండియా అన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఈ ఉద్యమము అణిచివేయాలి ఒకవైపు, అలాగే ఏమన్నా మనం వీళ్ళకి కాస్త ఇన్సెంటివ్స్ ఏమన్నా ఇస్తే కొంత ఉద్యమం తగ్గుతుందేమో అనేది కూడా ఆలోచించారు.